సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణే నమోస్తుతే. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. మాసఫలం కార్యక్రమానికి స్వాగతం. 2025 సెప్టెంబర్ నెలలో 12 రాశుల వారికి మాస ఫలితాలు. 2025 సెప్టెంబర్ మాసంలో ధనుసు రాశి వారి మాస ఫలితాలు. ఈ ధనుసు రాశి వారికి భాగ్యాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు సెప్టెంబర్ 16 తర్వాత దశమంలో కన్యా రాశిలో సంచరిస్తున్నాడు. అధికారుల అండదండలతో మంచి అభివృద్ధిని సాధిస్తారు, పదోన్నతులు అందుకుంటారు, తండ్రి నుంచి కూడా సహాయం పొందుతారు. పంచమ వ్యయాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలంతా కూడా దశమ లాభభావాల్లో అనగా కన్యా తులారాశుల్లో సంచరించడం వల్ల మీ ఆలోచనలో కార్యరూపం దాలుస్తుంది. భూవాహన లాభాలు అందుకుంటారు, పోటీ ప్రపంచంలో మంచి విజయాలు, మీ పనికి శ్రమకు తగిన గుర్తింపు అభినందనలు లభిస్తుంది. సప్తమ దశమాధిపతి అయినటువంటి బుధుడు సెప్టెంబర్ 15 తర్వాత కన్యా రాశిలో అనగా దశమంలో సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి, వ్యాపారాభివృద్ధి, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఆర్థిక పరంగా బలం పుంజుకుంటారు. జన్మరాశాధిపతి చతుర్థాధిపతి అయినటువంటి గురువు సప్తమములో అనగా మిథున రాశిలో సంచారం కొనసాగడం వల్ల విద్యా సంబంధ విషయాలు అనుకూలంగా ఉంటాయి. జీవిత భాగస్వామి సహకారం సంతోషాన్ని కలిగజేస్తుంది. కుటుంబంలో శుభ కార్యక్రమాలు, కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. షష్టమ లాభాధిపతి అయిన శుక్రుడు ఈ నెలంతా కూడా అష్టమ భాగ్యభావాల్లో అనగా కర్కాటక సింహరాశిలో సంచరించడం వల్ల శ్రీజన సహకారంతో ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తారు, సత్ఫలితాలు అందుకుంటారు. కుటుంబంలో శుభకార్యాల నిర్వహణ ఆనందదాయకంగా ఉంటుంది. తృతీయంలో కుంభరాశిలో రాహు సంచరిస్తున్నాడు. విదేశీ వ్యవహారాలు, జన సహకారం బాగుంటాయి. మరి 2025 సెప్టెంబర్ మాసంలో ఈ ధనుసు రాశి వారికి సూర్యుడు, కుజుడు, బుధుడు, గురువు, శుక్రుడు, రాహువు 6 గ్రహాలు ప్రతూనంగా సంచరిస్తూ ఎక్కువ లాభాలను అందిస్తున్నాయి. అయితే తృతీయాధిపతిన శని భగవానుడు చతుర్థములో అనగా అర్ధాష్టమ శని దోషంతో మీనరాశిలో సంచరిస్తున్నాడు. మీ మాటల వల్ల అపార్థాలు, జనసహకార లోపం, కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంది. భాగ్యములో సింహరాశిలో కేతువు సంచారం వల్ల నిరాడంబరత, నిరాశ, ఆటంకాలు, తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు అవసరమని చెప్పవచ్చు. మరి 2025 సెప్టెంబర్ మాసంలో ధనుసు రాశి వారికి భాగ్యకేతు దోషం నుంచి బయటపడడానికి చాముండేశ్వరి దర్శనం, శ్రీదేవి ఖడ్గమల స్తోత్ర పారాయణ చేయండి. అర్ధాష్టమ శని దోషం ఉంది కనుక ఈశ్వర దర్శనం, ఈశ్వరునికి శనివారం రోజు పాలాభిషేకం, బిల్వాష్టక పారాయణం, నల్లద్రాక్షను వయోవృద్ధులకు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు.